ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అందరూ తప్పక తెలుసుకోవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి, కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం, ఎప్పుడు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణ చేయాలో తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి చంద్రుని వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడి నుంచి ఎడమ వైపు, బుధుడి వైపు నుంచి రాహు కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పటికప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును దర్శించుకుని బయటకు వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలను స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో 2 ప్రదక్షిణలు, అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం. మొదటి ప్రదక్షిణలో జపకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యప గోత్రుడా, నవగ్రహ మండల నాయకుడా, శ్రీ సూర్య భగవానుడా సదా శుభాన్ని అనుగ్రహింతువుగాక. రెండో ప్రదక్షిణలో కర్కాటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు శంఖాల వంటి ధవళ వర్ణం గలవాడా, ఆత్రేయ గోత్రోద్భవుడా, శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని కరుణించు. మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి. నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథున రాశులకు అధిపతి అయినవాడా, ఉత్తర దిశలో బాణరూప మండలంలో వసించేవాడా, శ్రీ బుధరాజా మాకు మేలు కలిగింతువుగాక. ఐదో ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా, ధనస్సు మేనరాశులకు అధిపతుడా, దేవగురువైన బృహస్పతి శ్రీ గురు భగవానుడా మాపై కరుణను వర్షించు. ఆరో ప్రదక్షిణలో భార్గవ గోత్రం కలవాడా, దైత్య గురువైన శుక్రాచార్యుడా, స్త్రీ భోగాలను ప్రసాదించేవాడా మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి. ఏడో ప్రదక్షిణలో కాశ్యప గోత్రుడా, కుంభ మృగ శీర్షాలకు అధిపతి అయినవాడు, దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయిన శ్రీ శనిశ్చరుడా మాకు మంగళాలు కలిగించేలా చూడు. ఎనిమిదో ప్రదక్షిణలో సింహికా గర్భ సంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా, శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు. తొమ్మిదో ప్రదక్షిణలో జైమిని గోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీ కేతు భగవానుడా మాకు మేలు కలుగు చేయి అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణ చేయవలెను. శనిదేవాయ నమః. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.